దేవా నాయన నీ కుమార్తెగా నన్ను ఆశీర్వదించు నాయన. తీర్మానము చేసుకో, ఈ రోజు నుంచి నేను నీ కొరకే జీవిస్తానయ్యా. ఇన్ని రోజులు ఒకవేళ తెలియక నా పనుల్లో నేను నిమగ్నమైపోయి ఉన్నానేమో, నన్ను క్షమించు నాయన. నా శరీరంలో ఉన్న ప్రతి బలహీనతలను తీసివేయి నాయన. నీ ఆత్మగానే నేను జీవిస్తానని ఒప్పుకో సహోదరి, సహోదరుడా నువ్వు ఒప్పుకో. ఎవరికైనా ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఉన్నా కానీ వారు రండి, ఏకీభవించండి. ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆశీర్వదింపబడుతున్న దేవుడి యొక్క వాగ్దానం సెలవుతున్నది. దేవుడు వాగ్దానం చేసే దేవుడు. వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరబడును కాక. నాయనా నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధుడా మా పరమ తండ్రి, సర్వాధికారము కలిగిన మా యేసయ్యా మీకు వందనాలయ్యా. ఘనతకు పాత్రుడు అయిన మా దేవా నీకే వందనాలయ్యా. కానీ ఇదిగో ప్రభువా, నీ బిడ్డలు నీ చెంతకు వచ్చారయ్యా. నీ బిడ్డలు నీ సన్నిధానముకు వచ్చారు ప్రభువా. ఈ రోజున ఒక విడుదలను పొందుకోవాలని వచ్చారయ్యా. నువ్వు విడిపించేవాడివే ఉన్నావు, చెర నుంచి విడిపించడానికి వచ్చిన వాడు. వీరికి ఉన్న ప్రతి రోగమును చెర నుంచి యేసు నామములో విడిపించు. ప్రతి చీకటి శక్తులన్నిటిని లయపరచండి. I rebuke every sickness in Jesus' name, Lord. I destroyed every demon casting in the name of Jesus Christ. And unclean spirits, everything destroyed in the name of Jesus Christ. నీ నామములో అధికారములు, నీ అధికారములో ఉన్న ప్రతి చీకటి శక్తులు, అనారోగ్యము, దురాత్మలు, అంధకార చీకటి వాయుమండ శక్తులన్నీ విడుదలవును కాక. ఆయన నీకు వందనాలు. ప్రతి బిడ్డకు ఆరోగ్యము దయచేయి, ప్రతి బిడ్డకి శక్తిని విడుదల దయచేయి. గడ్డలన్నీ కరిగిపోను గాక, రోగములన్నీ పారిపోను గాక, క్యాన్సర్ గడ్డలన్నీ కరిగిపోతున్నా. ఆయన తండ్రి వారి హృదయంలో ఏదైతే తలుస్తున్నారో, ఏ అనారోగ్యం గురించి ఎవరి గురించి అయితే తలుస్తున్నారో అవన్నీ కూడా యేసు నామములో విడుదలవును గాక. ప్రతి దురాత్మ హోరాడి మోయించును గాక, యేసు నామములో పారిపోను గాక. బిడ్డలు దీవించి ఆస్వాదించి బలపరుచున్నాయి. ఆయన ప్రతి రోగము, ప్రతి వ్యాధి, ప్రతి బంధకము, ప్రతి శోధన నుంచి ఈ బిడ్డలను యేసు నామములో విడుదల దయచేయి. ఎవరికి అప్పులనియో యేసు నామములో విడుదల దయచేయి. ఎవరైతే షుగర్ తో బాధపడుతున్నారు, బీపీతో బాధపడుతున్నారు, థైరాయిడ్ తో బాధపడుతున్నారు, విడుదల దయచేయి. శాంతితో ఆయన కల్ముషం లేని వారిగా, కళంకము లేని వారిగా నాయన తండ్రి ఆయన నిత్య జీవమును పొందుకునేలా ప్రభువులు దయచే ప్రభువా. నీ బిడ్డలకు అభిషేకం పొందుకున్నారు ప్రభువా. తండ్రి ఈ అభిషేకము ఈ వారి జీవితంలో ఎప్పుడూ ఉండదు కాక. బిడ్డలకి సంపూర్ణత దయచే, పరిపూర్ణమైన ఆరోగ్యము దయచే, శక్తి కలిగిన వారిగా దీవించిన. ఎవరొస్తున్నారు ప్రభువా, జ్ఞానం లేని వారిగా, తెలివి లేని వారిగా ఉండకూడదు తండ్రి. వారి చదువులన్నీ కూడా ఉన్నతమైన చదువులు కాక, మంచి ప్లేస్ లోకి వెళ్ళను కాక, మంచి ప్లేస్మెంట్స్ వచ్చిన కాక. అని నీ బిడ్డలు దీవించి ఆస్వాదించి ఈ బిడ్డలందరినీ యేసు నామములో సమర్పించి నజరేయుడైన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నమ్ముడు నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఈ రోజు నువ్వు ఏదైతే నమ్ముతున్నావో ఇక్కడ సహోదరి సహోదరుడా, సమస్తము అన్నిటికీ సాధ్యమైన కారణభూతుడైన యేసయ్యను నమ్మండి. యేసయ్యతో మీరు సదాకాలము నడవండి. God bless you all. Amen.